మున్సిపల్ ఎన్నికలు నిర్వహించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ బీసీ జేఏసీ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికక్కడ అన్ని నియోజకవర్గాలు, మండల కేంద్రాలు, జిల్లా కేంద్రాల్లో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు హైదరాబాద్లోని రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహం వద్ద బీసీ జేఏసీ ఆధ్వర్యంలో ఇక్కడ పెద్ద ఎత్తున ధర్నా చేస్తూ నిరసన వ్యక్తం చేయడం జరుగుతుంది. ఇలా మున్సిపల్ ఎన్నికలు పెట్టడానికి ప్రభుత్వానికి తొందర ఏమొచ్చింది? 42% రిజర్వేషన్లు హామీని విస్మరించి 42% రిజర్వేషన్లు అమలు చేసిన తర్వాతనే ఎన్నికలు నిర్వహిస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రకటించి ఇప్పుడు దొంగచాటుగా దొడ్డిదారిన ఇలా హడావిడిగా సంక్రాంతి పండుగ సెలవులను ఉపయోగించుకొని మున్సిపల్ ఎన్నికలు పెట్టాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం కామారెడ్డి డిక్లరేషన్ చేసి బీసీల ఓట్లు వేయించుకొని బీసీలను మోసం చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవాళ బీసీలను రాజకీయంగా అణచివేయాలనే కుట్రలో భాగంగానే ఇవాళ ఒక ఎన్నికల వెనుక ఇంకో ఎన్నికలు పెడుతున్నది. గ్రామ పంచాయతీ ఎన్నికలు పెట్టినప్పుడు ఇదే రాష్ట్ర ప్రభుత్వం మేము గ్రామీణ ప్రాంతాల్లో పాలన అస్తవ్యస్తమైంది, కేంద్రం నుంచి రావాల్సినటువంటి నిధులు ఆగిపోతున్నాయి, ఒకవైపు కోర్టులు మా మెడ మీద కట్టిపెట్టాయి కాబట్టి కేవలం గ్రామ పంచాయతీ ఎన్నికలు మాత్రమే మేము నిర్వహిస్తామని చెప్పడం జరిగింది. మిగతా మున్సిపల్ ఎన్నికలే కావచ్చు, ఎంపీడీసీ, జెడ్పీడీసీ ఎన్నికలే కావచ్చు, ఈ 42% అమలు చేసిన తర్వాతనే ఎన్నికలు పెడతామన్నారు. మేము అంటున్నాం, మీది నోరా తాటిమట్ట? మీకు సిగ్గుశరం లేదా అని అడుగుతున్నా. ప్రభుత్వానికి సిగ్గుశరం లేదా? బీసీలను ఎన్ని రోజులు మోసం చేస్తారు? ఇలా మీ రాహుల్ గాంధీ గారు ఇలా 42% రిజర్వేషన్లు కావాలంటాడు, కులగన్న జరగాలంటాడు, పార్లమెంట్లో మాట్లాడు. ఇవాళ మేము ధర్నా చేస్తే ధర్నాలు వచ్చి కూర్చుంటారు, మా ధర్నాలు వచ్చి కూర్చుంటారు, మాకు సంఘీభావం తెలుపుతారు, బంద్ చేస్తే బంధుకు మద్దతు తెలుపుతారు. ఇవాళ తీర చూస్తే ఎన్నికలప్పుడు ఇవాళ గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగినటువంటి ఎన్నికల్లో 42% దేవుడెరుగు. గత ఎన్నికల ప్రభుత్వంలో జరిగినటువంటి రిజర్వేషన్లు అవుతుందో అంతకంటే తక్కువ ఇస్తున్నారు. ఇంతకంటే సిగ్గుమాలిన చర్య ఇంకేమన్నా ఉందా? గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ప్రభుత్వంలో 22% గ్రామ పంచాయతీ ఎన్నికలు బీసీలకు రిజర్వేషన్ అమలైతే కాంగ్రెస్ వచ్చినాక కులగణన చేసినాక 17% రిజర్వేషన్ అమలైంది. అదేవిధంగా 2020లో గత మున్సిపల్ ఎన్నికలు 2020 సంవత్సరంలో జరిగినాయి. ఆ 2020లో మున్సిపల్ ఎన్నికల్లో బీసీలకు 32% రిజర్వేషన్ అమలైంది, 32%. కానీ ఇప్పుడు 2026లో జరిగేటువంటి రిజర్వేషన్లలో ఎన్నికలలో, మున్సిపల్ ఎన్నికల్లో బీసీలకు 31% మున్సిపల్ చైర్మన్లలో, 30% కార్పొరేషన్ ఎన్నికల్లో, 28% కౌన్సిలర్లు కార్పొరేటర్ ఎన్నికల్లో ఇవాళ జరుగుతున్నాయి. అంటే గతం కంటే కులగణన చేసి మేము అది చేస్తాం, ఇది బిక్తాం, అది బిక్తాం అని చెప్పి ఇవాళ కులగణన చేసిన తర్వాత గత ప్రభుత్వం కంటే ఈ రిజర్వేషన్ తక్కువ ఎట్లా వస్తాయి? ఇది కాంగ్రెస్ ప్రభుత్వం సమాధానం చెప్పి తీరాలే. లేకపోతే మిమ్ములు బీసీ సమాజం మిమ్మల్ని ద్రోహులుగా, బీసీ సమాజ ద్రోహులుగా ప్రకటిస్తారని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తున్నాం. ఇవాళ మేడారంలో క్యాబినెట్ మీటింగ్ పెట్టారు. క్యాబినెట్ మీటింగ్ పెట్టి వాళ్ళ హెచ్చులేంది? వాళ్ళ క్యాబినెట్ మీటింగ్ పెట్టి మేము ఎవ్వరు కూడా చరిత్రలో ఇంతవరకు క్యాబినెట్ మినిస్టర్లు ఒక వనదేవతల దగ్గర మేడారంలో క్యాబినెట్ మీటింగ్ పెట్టారు. క్యాబినెట్ మీటింగ్ పెట్టి మేడారంలో పెట్టడం వల్ల బహుజనులకు ఏమన్నా ప్రయోజనం ఉందా? బహుజనుల దేవతలు సమ్మక్క సారక్క దగ్గర మీరు క్యాబినెట్ మీటింగ్ పెట్టి బీసీ, ఎస్సీ, ఎస్టీల కోసం ఒక్క నిర్ణయం అయినా తీసుకురా. క్యాబినెట్లో మేడారంలో మీరు క్యాబినెట్ సమావేశం పెట్టి ఒక్క నిర్ణయం అయినా బీసీ, ఎస్సీ, ఎస్టీల కోసం తీసుకున్నారా? తీసుకోలే. ఏం నిర్ణయం తీసుకుర్రు? బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలకు వ్యతిరేకంగా బీసీలను తడిగుడ్డతో గొంతు కోసేటువంటి నిర్ణయం తీసుకున్నారు. ఇవాళ బీసీలను రాజకీయంగా అణిచివేయడం కోసం నిర్ణయం తీసుకున్నారు. ఇవాళ మేము అడుగుతున్నాం, మీకు కాంగ్రెస్ ప్రభుత్వానికి సిగ్గుశరం ఉంటే, బీసీల మీద చిత్తశుద్ధి ఉంటే తక్షణమే మున్సిపల్ ఎన్నికలు నిలిపివేయండి. 42% మీరు ఇచ్చినటువంటి రిజర్వేషన్ అమలు చేసిన తర్వాతనే ఎన్నికలు పెట్టండి. లేకపోతే బీసీ మంత్రులు రాజీనామా చేయండి. బీసీ మంత్రులు రాజీనామా చేసి బీసీ సమాజానికి ఇలా సమాధానం చెప్పాలి. ఇలా బీసీలకు
మీరు ముఖ్యమంత్రులు కావాలి, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలి. అదేవిధంగా వాళ్ళు రెడ్డిలు మంత్రులు కావాలి, అగ్ర కులాలు మంత్రులు కావాలి, ఎంపీలు కావాలి, ఎమ్మెల్యేలు కావాలి. కానీ బీసీలు సర్పంచ్లు కావద్దు, ఎంపీడీసీలు కావద్దు, జడ్పీడీసీలు కావద్దు, కౌన్సిలర్ కావద్దు, కార్పొరేటర్ కావద్దు, మున్సిపల్ చైర్మన్ కూడా కావద్దు. ఏం కావాలి బీసీలు? బీసీలను బిడ్డ ఖబర్దార్, బీసీ వ్యతిరేక ప్రభుత్వమా? అంతిమ బిడ్డ, మీకు అంతిమ గడియలు దగ్గర పడ్డాయి, మీకు రోజులు దగ్గర పడ్డాయని హెచ్చరిస్తున్నా. మీరు గతంలో నెదురుమల్లి జనార్దన్ రెడ్డి ఎట్లయితే బీసీలతో గోక్కొని ముఖ్యమంత్రి పీఠాన్ని కోల్పోయిండో, బీసీలతో మీరు గోక్కుంటే అదే గట్టిపడుతుందని చెప్పి హెచ్చరిస్తున్నాం. ఇవాళ ప్రతిపక్ష పార్టీలు ఉన్నాయి, ప్రతిపక్ష పార్టీలకు ఎంత సిగ్గు ఎగ్గు లేదంటే ప్రభుత్వం తానా అంటే ఈ తందన అంటున్నాయి, అవి తానా అంటే ఈ తందన అంటున్నాయి. ఎందుకంటున్నాయి? మున్సిపల్ ఎన్నికలు పెడతాంటే బీజేపీ నేను సై, బీఆర్ఎస్ నేను సై. అరే మీకు నిజంగా బీసీల మీద చిత్తశుద్ధి ఉంటే రేవంత్ రెడ్డి గారిని ఎందుకు నిలదీయడం లేదు? మీరు 42% బీసీలకు రిజర్వేషన్ అమలు చేయకుండా మున్సిపల్ ఎన్నికలు ఎట్లా పెడతారని ఎందుకు కేటీఆర్ గారు నిలదీయడం లేదు? ఎందుకు కేసీఆర్ నిలదీయడం లేదు? ఎందుకు బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు గారు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు ఎందుకు నిలదీయడం లేదు? అంటే వీళ్ళందరూ ఒకే తాను ముక్కలు. కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ ఈ మూడు బీసీలను రాజకీయంగా బొందబెట్టడానికి మాత్రమే మున్సిపల్ ఎన్నికలు వస్తున్నాయి. నిజంగా కాంగ్రెస్ పార్టీకి బీసీల మీద చిత్తశుద్ధి ఉంటే నిన్న కనీసం మేడారంలో జరిగినటువంటి క్యాబినెట్లో చట్టపరంగా 42% మేము ఇవ్వలేకపోతున్నాం. మమ్మల్ని క్షమించండి, మేము చేయాలనే ప్రయత్నం చేసినాం, కానీ మాతో సాధ్యమైతలేదు, మాది తప్పయింది. కానీ పార్టీ పరంగా 42% ఇస్తాను ఎందుకు ప్రకటించలేదో సమాధానం చెప్పి తీరాలే. తీరకపోతే ప్రజాక్షేత్రంలో మిమ్మల్ని రాజకీయంగా బొందబెట్టి 2028లో మిమ్మల్ని నామరూపాలు కూడా చేస్తాం బిడ్డ అని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. ఇప్పుడు రేవంత్ రెడ్డికి బీసీలు అంటే చిన్న చూపు అనుకుంటున్నారా మీరు? దీన్ని బట్టి చూస్తే అట్నే తెలుస్తుంది కదా. ఇవాళ బీసీలు అంటే చిన్న చూపు కాదు, బీసీలు అంటే వివక్ష. బీసీలు అంటే ఇవాళ బీసీలను అణిచివేయాలి. ఎక్కడ బీసీ వాదం 42% రిజర్వేషన్ అమలైతే బీసీ వాదం బలపడుతుందో, ఎక్కడ బీసీలంతా రాజ్యాధికారంలోకి వస్తారో, ఎక్కడ నా ముఖ్యమంత్రి పీఠం గుంజుకుంటారో భయం జొరబడ్డది. అందుకోసమే ఇవాళ గల్లీలో జరుగుతున్నటువంటి ఎన్నికల్లో బీసీలను అణచివేయడంలో భాగంగానే మున్సిపల్ ఎన్నికలు పెడుతున్నాడు. మున్సిపల్ ఎన్నికలు పెట్టడానికి కనీసం మీకు నేను ఇంతకుముందే చెప్పిన సిగ్గుశరం లేదా అని. పాలకపక్షం అట్టినైంది, ప్రధాన ప్రతిపక్షాలు అట్టినాయి. మీ దుమ్ము దులిపి బిడ్డ బీసీ సమాజం అన్నీ గమనిస్తుంది. పిల్లి పాలు తాగేటప్పుడు ఎవరు చూస్తలేరు అనుకుంటుందట, మీరు కూడా అట్నే అనుకుంటున్నారు. బీసీ సమాజం అన్నీ గమనిస్తుంది, ఇవాళ అన్నీ మేము గమనిస్తున్నాం. మిమ్మల్ని సమయం వచ్చినప్పుడు, సందర్భం వచ్చినప్పుడు వెంటాడి ఓటు అనే ఆయుధంతో మిమ్మల్ని రాజకీయంగా బొందబెట్టకపోతే ఇవాళ మేము బీసీ సమాజమే కాదని చెప్పి సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. కాంగ్రెస్ మంత్రులు, బీసీ మంత్రులు రేవంత్ రెడ్డి మీద ఎందుకు ఫోర్స్ చేయలేకపోతున్నారు? ఇప్పుడు రాహుల్ గాంధీ గారు ఎందుకు నోరు మూసుకున్నాడు? రాహుల్ గాంధీ గారికి తెలంగాణలో జరిగేది తెలుస్తలేదా? రాహుల్ గాంధీ గారికి ఇవాళ ఎక్కడ దాచుకున్నాడు? నేను కులగణన చేయాలి, ఎవరి వాట వాళ్ళకి కావాలన్నటువంటి రాహుల్ గాంధీ హైదరాబాద్లో మెస్సీ అనే ఒక క్రీడాకారుడు వచ్చి ఆట ఆడితే రాహుల్ గాంధీ గారు వచ్చి చూసిపోయాడు. మరి ఇక్కడ బీసీలకు ఇంత అన్యాయం జరుగుతుంటే రాహుల్ గాంధీ గారు ఎందుకు రాడు? ఎడ దాచుకున్నాడు? ఏ పొక్కలమన్నాడు? రాహుల్ గాంధీ గారు బీసీలను ఎన్నిసార్లు మోసం చేస్తాడు బిడ్డ? నెహ్రూ కాంగ్రెస్ మోసం చేసిందన్నారు, మరి రాహుల్ గాంధీ కాంగ్రెస్ ఏం చేస్తుంది? ఈ రేవంత్ రెడ్డి ఇంత అన్యాయంగా పచ్చిగా బీసీలకు మోసం చేస్తే ఇవాళ ధృతరాష్ట్రం లెక్క కళ్ళకు గంతలు కట్టుకున్నాడా? ఇవాళ మమ్మల్ని బీసీలను మోసం చేసి దగా చేసినందుకు మీకు ప్రతిఫలాన్ని త్వరలో చూపిస్తామని చెప్పి హెచ్చరిస్తున్నా. ఈ ఉద్యమాన్ని ఆపేది లేదు. ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ మొత్తం అగ్నిజ్వాలై, తెలంగాణ అంతా మిమ్మల్ని అగ్గి రాజేసి ప్రజాస్వామ్యబద్ధంగా, చట్టబద్ధంగా బీసీ సమాజం ముందు మిమ్మల్ని దోషిగా నిలబెడతామని చెప్పి హెచ్చరిస్తున్నాం.